Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. పల్లీలు గొంతులో ఇరుక్కుపోయి 18 నెలల బాలుడు కూడా మృతి చెందాడు. ఇది మహబూబాబాద్ లో ఈ ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. అండ్ అసలు ఇంత అప్రమత్తంగా పేరెంట్స్ కూడా 18 నెలలు నిండని ఒక బాలుడిని ఎలా వదిలేశారు, అసలు ఏం తింటున్నారు, ఎలా ఉంటుంది అన్న దానిపైన కూడా అసలు పేరెంట్స్ ఎలాంటి అజాగ్రత్తతో వహిస్తున్నారు, అసలు పిల్లల్ని చూసుకునే విధానం ఇది అని కూడా పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ప్రతి ఒక్క పేరెంట్ కి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు నిండేదాకా మీ పిల్లలు ఒకవేళ ఏమన్నా తింటున్నా ఆడుకుంటున్నా చూసుకోండి. ఎందుకంటే బాల్కనీ నుంచి పడిపోయిన ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. అలాగే ఏదైనా తెలియని పదార్థాలు తిని ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తున్నాము. ఊపిరి ఆడకుండా ముక్కులో చాలా పెట్టేసుకుంటారు, గొంతులో మింగేస్తుంటారు. అలాంటి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. మహబూబాబాద్ మన తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. 18 మంత్స్ కూడా నిండని ఒక బాలుడు కూడా మృతి చెందారు. పల్లీలు గొంతులో ఇరుక్కొని మృతి చెందాడని డాక్టర్స్ కూడా వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా నాయకపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి 2 రోజుల క్రితం గొంతులో ఇరుక్కున్న పల్లీలు వెంటనే ఆసుపత్రికి కూడా ఆ బాలుడు అలా చేశాడని చెప్పి హాస్పిటల్కి తరలించారు. 2 తల్లిదండ్రులు కూడా అక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా వేచి చూస్తున్నారు, ఇంకా కోలుకుంటారు, ఆ పల్లీలు మాత్రం తీసేస్తే బతుకుతారని. కాకపోతే వైద్యం అంటే చికిత్స పొందుతున్న టైంలోనే ఆ బాలుడు కూడా ప్రాణాలు విడిచాడు. అండ్ ఇలాంటివి జరగకూడదు అంటే చాలా కేర్ఫుల్ గా పేరెంట్స్ కూడా వ్యవహరించాలని కూడా చాలా మంది కమెంట్స్ లో తెలిపారు. అండ్ అసలు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అని మా ప్రతినిధి యశ్వంత్ అడుగుతాం. యశ్వంత్ చెప్పండి, అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, జిల్లాలోని గూడూరు మండలం నాయక్పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వీరన్న కల్పన దంపతులకు రీతు స్వీటీ అని 2 కూతుర్లతో పాటు 18 నెలల వయసు ఉన్న అక్షయ్ అనే కుమారుడు ఉన్నారు. అయితే గురువారం రాత్రి సంబంధించి ఈ తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి పల్లీలను వేంపుకొని తింటున్నారు. అయితే ఎవరైతే అక్షయ్ ఉన్నారో గతంలో ఈ మొక్కజొన్న కంకుకు సంబంధించినవి కూడా తింటారని కూడా ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేము అందరం కలిసి గురువారం రాత్రి పల్లీలు వేపుకొని పల్లి గింజలు కూడా తింటున్నాం. ఈ క్రమంలో అక్షయ్ కి గొంతులో పల్లి గింజ ఇరుక్కోపోయింది. వెంటనే గమనించి స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లామని కూడా చెప్పారు. అయితే ఆర్ఎంపీ రిఫరెన్స్ మేరకు వరంగల్లోని ఎంజిఎం కూడా తరలించారు. ఎంజిఎం లో గురువారం నుండి చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. అయితే అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఈ అక్షయ్ అకాల మృతి చెందిన ఇటు కుటుంబీకులు ఇటు గ్రామంలో కూడా విషాద ఛాయాలనుకున్నాయని చెప్పవచ్చు. అయితే అక్షయ్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. కామన్ గా అన్ని ఆహార పదార్థాలను కూడా నార్మల్ పిల్లల కంటే కూడా ఇతను కొంచెం ఎక్కువగా తీసుకుంటారని కూడా ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే మొత్తానికి మేము అందరం కలిసి కళ్ళ ముందే యాక్టివ్ గా ఉండే అబ్బాయికి అందరం కలిసి పల్లీలు తింటాం, కానీ ఇలా జరుగుతుందని కూడా కలలో కూడా ఊహించాలని కూడా సంబంధించిన తల్లిదండ్రులు వీరన్న కల్పన దంపతులు రోధిస్తున్న తీరు కూడా అక్కడ ఉన్న వారి కన్నీరు తెప్పించిందని చెప్పవచ్చు లక్ష్మి. రైట్, మరి అంటే ముందుగా ఏమన్నా బ్రీతింగ్ సమస్యలు లేదంటే ఇతర కారణాల వల్ల అంటే ఆ బాలుడికి 18 మంత్స్ నుంచి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఈ పల్లీలే ప్రధాన కారణంగా తను మృతి చెందాడా? అక్షయ్ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అయితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ లేవు. అయితే గురువారం రాత్రి ఎప్పుడైతే పల్లీలు తిన్నాడో పల్లీలు తిన్న తర్వాత ఊపిరి ఆడక కొద్దిగా అవస్థపడ్డాడు. ఈ అవస్థపడ్డాన్ని గమనించి వెంటనే నాయక్పల్లి గ్రామంలో ఆర్ఎంపీ దగ్గర తీసుకువెళ్లారు. తీసుకుపోవడంతో ఇది మా పరిధిలో చికిత్స చేయడం, దీన్ని పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చికిత్స తరలించాలని చెప్పడంతో గురువారం రాత్రి వెయిట్ చేసి తెల్లవారుజామున శుక్రవారం కొంచెం ఆలస్యంగా శుక్రవారం తెల్లవారుజామున ఎంజిఎం కి తరలించారు. అయితే ఎంజిఎం లో మాత్రం అక్కడ సంబంధించిన వైద్యులు దీనికి సంబంధించిన రిపోర్ట్స్ వస్తేనే చికిత్స అందిస్తామని చెప్పారని, దీనికి సంబంధించి 1 డే డీలే కూడా అయిందని కూడా ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్నారు. కొంచెం డాక్టర్లు స్పీడ్ గా రెస్పాన్స్ అయ్యి తొందరగా ట్రీట్మెంట్ అందిస్తే కూడా మా అబ్బాయి బతికేవాడని కూడా చెప్పారు. అయితే మొదటిగా డాక్టర్లు మొత్తం కూడా సంబంధించిన ఏదైతే పల్లి గింజ గొంతులో ఇరుకుందో దాన్ని బయటికి తీశారు. బయటికి తీసిన తర్వాత కొన్ని గంటల వరకు కూడా అబ్బాయి కోలుకున్న నేపథ్యంలో ఒక్కసారి పిడిసి వచ్చింది. పిడిసి తర్వాత వైరల్ ఫీవర్ కూడా అటాక్ అయింది. దీంతో ఒక్కసారిగా కూడా మృతి చెందారని కూడా ఇటు తల్లిదండ్రులు కుటుంబీకులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యశ్వంత్. ఎస్, అయితే విన్నారు కదా, అంత యాక్టివ్గా ఆడి పాడి అలరించే ఒక 18 నెలల మంచి బాలుడు కూడా ఇప్పుడు మరణించారు. ఆ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ హ్యాపీగా ఆనందంగా పల్లీలు అందరితో కలిసి తినే బాబు అలా జరుగుతుందని ఎవరు ఊహించే ఉండరు. కాకపోతే అందరి సమక్షంలో ఇది జరగడం వల్ల పేరెంట్స్ని కూడా చాలామంది తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే అంత చిన్న బాబుకి పల్లీలు ఎలా ఇచ్చారు ఏంటి అని కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా వెలువెత్తుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లలు కూడా ఒక 5 years లోపలే ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏ బాల్కనీ
బాల్కనీ నుంచి దూకేస్తున్నారా, ఎక్కడ ఆడుకుంటున్నారు, ప్లగ్లో ఏమైనా వేలు పెడుతున్నారా అన్న దానిపైన కూడా చాలా కేర్ఫుల్గా సూపర్విజన్ అనేది ఉండాలి. పెద్దలు ఎప్పుడైతే సూపర్వైజ్ చేస్తారో ఆ పిల్లలు ఎటువంటి చెత్త కూడా తినకుండా, లేదంటే ఎక్కడి నుంచైనా పడకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చు అని కూడా ఇప్పటికే చాలా మంది పెద్దవాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. సో ఇదంతా దేనివల్ల అవుతుందంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్ ఇంకా లైఫ్లో చాలా మంది పేరెంట్స్ ల్యాప్టాప్స్ ఇంకా సిస్టమ్ ముందు వాళ్ళ వర్క్ ప్రెషర్ వల్ల పిల్లలు కానీ వేరే వాళ్ళకి వదిలేస్తూ ఉంటారు, లేదంటే పిల్లల్ని చూసుకోవడానికి స్పెషల్గా అపాయింట్ చేసుకుంటారు, లేదంటే ఇంట్లో ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళరనే హామీతోనే వాళ్ళు ఉన్న ప్లేస్లో ల్యాప్టాప్తో వర్క్ చేసుకుంటారు. అదే సమయంగా గుర్తించి పిల్లలు ఏది పడితే అది తినేద్దాం అని అనుకుంటారు. అండ్ ఆల్సో ఏవైతే దొరక్కపోవట్లేదో పేరెంట్స్ వద్దు అని చెప్తారో అవే వెళ్ళి తిందాం అనుకుంటారు. ఎందుకంటే ఆ ఏజ్లో విచక్షణ రహితం కూడా కోల్పోతారు. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. అప్పుడు అటువంటి టైంలో ఒక పెద్దలు సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక కంప్లీట్ మైండ్, అంటే వాళ్ళకి విజ్ఞానం వచ్చేదాకా